నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని, అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతను ఇప్పుడు చూద్దాం. రేపు 5వ తారీఖు ఏప్రిల్ నెల 2025వ సంవత్సరం శనివారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు రేవతి కార్తె. రేపు చైత్రమాస శుక్లపక్ష అష్టమి తిథి సాయంత్రం 7:26 వరకు. తదుపరి నవమి తిథి. పునర్వసు నక్షత్రం రాత్రి తెల్లవారుజామున 5:42 వరకు. తదుపరి పుష్యమి నక్షత్రం. అతిగండ యోగం రాత్రి 8:03 వరకు. తదుపరి సుకర్మ యోగం భద్ర అంటే విష్టికరణం ఉదయం 7:44 వరకు. భవకరణం సాయంత్రం 7:26 వరకు. తదుపరి బాలవకరణం ఉంటాయి. సూర్యుడు మీనరాశిలో రేవతి నక్షత్రం 2వ పాదంలో సంచరిస్తున్నాడు. చంద్రుడు మిథున రాశిలో రాత్రి 11:25 వరకు. తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తాడు. నక్షత్ర వర్జం సాయంత్రం 5:26 నుండి 7:03 వరకు. అమృతకాలం రాత్రి 3:07 నుండి 4:43 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:08. సూర్యాస్తమయం సాయంత్రం 6:30. చంద్రోదయం మధ్యాహ్నం 12:05. చంద్రాస్తమయం రాత్రి 1:47. అభిజిత్ ముహూర్తం పగలు 11:54 నుండి మధ్యాహ్నం 12:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:08 నుండి 7:47 వరకు. రాహుకాలం ఉదయం 9:13 నుండి 10:46 వరకు. గుళిక కాలం ఉదయం 6:08 నుండి 7:40 వరకు. యమగండం మధ్యాహ్నం 1:52 నుండి 3:25 వరకు. రేపు అశోకాష్టమి. అశోక రుద్ర పూజ. అశోక అంటే శోకం కలగకుండా చేయునది, ఇబ్బందులను అడ్డుకునే శక్తి అని అర్థం. పురాణ కథల ప్రకారం చైత్రమాస శుక్లపక్ష అష్టమి తిథి రోజు శ్రీరాముడు రావణాసురుడి మీద విజయం కోసం శివపార్వతులను పూజించాడట. భక్తులు తమ ఇక్కట్లను అధిగమించడానికి రేపు శివపార్వతులను పూజిస్తారు. చైత్రమాస శుక్లపక్ష అష్టమి తిథి రోజు పార్వతీదేవి భవానీ రూపంలో అవతరించారు అని పురాణ కథనం. అందుచేత రేపటి రోజుని భవాన్యోత్పత్తి అని పిలుస్తారు. శత్రు బాధలను అధిగమించడానికి రేపు భక్తులు భవానీ పూజ చేస్తారు. రేపు మాస దుర్గాష్టమి. ప్రతి శుక్లపక్ష అష్టమి తిథి రోజు శక్తి ఆరాధకులు ఉపవాసముండి దుర్గాదేవి ఆరాధన చేస్తారు. మాస శూన్య తిథి ఇవాళ రాత్రి 8:12 నుండి రేపు రాత్రి 7:22 వరకు ఉంటుంది. చైత్ర మాసంలో ఉభయ పక్షాలలో వచ్చే అష్టమి నవమి తిథులను మాస శూన్య తిథులు అని పిలుస్తారు. ఈ సమయంలో శుభకార్యాలు చేయటానికి అనుకూలం కాదు. చంద్రకుజ గ్రహాల మధ్య సమాగమనం రేపు రాత్రి 12:34 ఏర్పడుతుంది. కర్కాటక రాశిలో పునర్వసు నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్న ఈ 2 గ్రహాలు ఒకే 7:51 ఉత్తర ఆరోహణ క్రమంలో ఉండగా, కుజగ్రహానికి ఉత్తర దిశలో 2:09 కోణ స్థితిలో చంద్రగ్రహం చేరువవుతుంది. ఈ 2 గ్రహాలు రేపు సూర్యాస్తమయం తర్వాత 83 ఉత్తర ఆకాశంలో కనిపించడం ప్రారంభమై సాయంత్రం 7:09 83 ఉత్తర ఆకాశంలో ఉచ్చ స్థితిని చేరుకుని రాత్రి 12:46 10 పశ్చిమ ఆకాశంలో కనుమరుగవుతాయి. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ భవానీదేవి స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.